టీఆర్ఎస్ పరిపాలన మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతూ ఉంది. మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్గా 2015 సంవత్సరం నాడు జూన్ 2వ తారీఖు నాడు అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ వచనం కూడా ఆ కిరీటంలో ఉండడం మనందరి సుకృతం. మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో 2 తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు. మరి నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు, మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయమని చెప్పడం కూడా జరిగింది. మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో తాలూకా లెవెల్లో అలాగే జిల్లా అనేది కొత్తగా ఏర్పడ ఆ రోజుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాం. ఉద్యోగంగా ఆలోచించి ప్రజా పాలన ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. ఈరోజు గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల రేపు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం పూజించుకోవడానికి తెలుగు తల్లి విగ్రహం ఏ రకంగా అయితే సమైక్యంలో తెలుగు తల్లి ఉండేనో మన తెలంగాణలో మనం తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని మనం పెట్టుకోవడానికి సంబంధించి మనం ఏ రకంగా అయితే మన తల్లిని గౌరవిస్తామో ఆ రకంగా భావి తరాలకు భవిష్యత్ తరాలకు ఒక దేవతగా కనిపించేటటువంటి ప్రతిరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్టుగా ఆ రోజున్నటువంటి కవులను, విద్యావంతులను, విద్యాధికులను అందరినీ సబ్బండ వర్గాలను ఐక్యం చేసి మరి ఆ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ రోజే నిర్ణయం తీసుకున్నటువంటి మాట. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ నాయకత్వంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కుళ్ళు నోరుకొని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రికి మరి ఆయన నోరు కడిగేసే విధంగా ఇలా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి గారు మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య. ఆయన ఏదైతే రెండటువంటి బండ్ల రిజిస్ట్రేషన్ మీద టీజీ మార్పు, తెలంగాణ తల్లి మార్పు, మరి ఇవన్నీ పేర్లు మార్చినంత మాత్రాన ఇవాళ కేసీఆర్ గారిని మరి నువ్వు మరిపియలేవు. ఎందుకంటే కేసీఆర్ గారు కట్టినటువంటి మరి ఇవాళ సెక్రటరీలను కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నావు. కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్లని కేంద్ర నాయకులను సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నిన్న పిలిచి వాళ్ళతోనే చేపిస్తున్న విగ్రహం వాళ్ళు కూడా చీకొట్టినా నీకు బుద్ధి రాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు చీకొడతా ఉన్నారు, వాళ్ళు చీకొడతా ఉన్నారు. మరి బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో నన్ను ముఖ్యమంత్రి తీసేస్తే నీ పార్టీలో జైన్ అయితే సగం మంది తీసుకుని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి మరి వాళ్ళ హామీతో నడుస్తున్న నువ్వు ప్రజలను మోసం చేయడం అనేది మరి టీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా నీ పొంద నువ్వే కోరుకుంటా ఉన్నావు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. నీ గోరు కట్టడం ఖాయమని తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.